సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి భక్తులందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఏం చేస్తున్నారండి? ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే, బిడ్డ ఈరోజు నీతో ఒంటరిగా మాట్లాడాలని అనిపిస్తుంది తల్లి. ఎందువల్లంటే రోజు కూడా నువ్వు పడే కష్టాలని చూసి నాకు మనసు ఊరుకోవటం లేదు తల్లి. ఎప్పుడూ నీ గురించి ఆలోచిస్తూ ఉన్నాను. నా తల్లికి నేను ఎలాగైనా సరే దగ్గరికి కూర్చొని మాట్లాడాలని నాకు అనిపిస్తుంది బిడ్డ. అందువల్ల నీ కోసం నేను వస్తున్నాను. ఇప్పుడు నువ్వు నా కోసం ఒక 5 నిమిషాలు కేటాయించి నాతో మాట్లాడగలుగుతావా అని చెప్పి బాబా అడుగుతున్నారండి. అంతేకాకుండా నేను వెళ్ళేటప్పుడు ఐశ్వర్యం సిద్ధిరస్తు అనే వరాన్ని కూడా నీకు ఇచ్చి వెళతాను అని చెప్పి బాబా అంటున్నారండి. ఎందుకు బాబా ఇలా అంటున్నారు, ఏం మాట్లాడాలనుకుంటున్నారు మనతో అనే విషయాన్ని ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి. ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. సాధారణంగానే బాబా గారు చెప్పే మాటలన్నీ కూడా మనకి చాలా వరకు కూడా ఓదార్పునిస్తూ ఉన్నాయండి. అది నేను అనటం కాదండి, మీరందరూ కూడా ఎంతోమంది బాబా భక్తులు చూసి మన ఛానల్లో అక్క మీ వీడియోస్ చూడందే నాకు నిద్ర పట్టడం లేదక్క, మీ వాయిస్ వింటూ మీరు చెప్పే కథలు వింటూ నేను మనశ్శాంతిగా నిద్రపోగలుగుతున్నాను. ముందంతా కూడా నాకు అసలు నిద్ర కూడా పట్టేది కాదు, బాబానే నాతో మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది అని ఇలా ఎన్నో వందల మెసేజెస్ వస్తూ ఉన్నాయండి. వీటన్నిటికీ కూడా కారణం మీ అందరి అభిమానము ప్లస్ బాబా గారి ఆశీర్వాదమేనండి. అలాగే ఈరోజు కూడా బాబా ప్రత్యేకంగా మన కోసమే టైం కేటాయించి సమయాన్ని కేటాయించి మన కోసం మాట్లాడాలని పరితపిస్తూ ఉన్నారు. ఎందువల్లంటే ఆయన చెబితే మనం వింటామండి. ఇంకెవరైనా సరే మనం చెప్పినా కూడా ఒక్కొక్కసారి ఈ చెవిని వినేసి ఈ చెవిని వదిలేస్తూ ఉంటాం. అందువల్ల ఎవరు ఎలాంటి విషయాలని చెప్పాలి అని ఒక టైం అనేది కూడా ఉంటుంది. అటువంటి టైం అనేది ఇప్పుడు ఆసన్నమైందండి. బాబాగారు చెప్పే ఈ మాటలను ఖచ్చితంగా మనం ఆలకించడానికి, అది అమల్లో పెట్టడానికి ఇది మంచి సమయం అన్నమాట. ఇంకా బాబాగారు చెప్పబోయే ఆ కథ ఏంటో చూద్దామండి. ఒక ఊరిలో ఒక తండ్రి ఉన్నాడండి. ఆ తండ్రి చాలా గొప్పవాడు, ధనవంతుడు. అతనికి చాలా పెద్ద ఆస్తి ఉంది. ఆ ఆస్తిని తనకి ఉన్న 2 కూతుళ్ళకి కూడా ఇవ్వాలని అనుకుంటాడండి. కానీ ఆ 2 కూతుళ్ళు కూడా ఎప్పుడూ పోట్లాడుకుంటూ ఉంటారనమాట. వాళ్ళు వచ్చే సమస్యలను బట్టి, అంటే ఒకళ్ళు ఉన్నవాళ్ళు ఒకళ్ళు లేని వాళ్ళు, ఎంత లేని వాళ్ళైనా సరే ఉన్నవాళ్ళైనా సరే డబ్బు ఆస్తి అనేది వాటా వస్తుంది అని అంటే ఎవరు కూడా వద్దని ఎవరు అనరండి. వాళ్ళంత డబ్బు ఉంది నా దగ్గర, నాన్న మీ వాటా నాకు వద్దు, చెల్లికి ఇచ్చేసే నాన్న, తను కష్టపడుతుంది అని ఏ అక్క అనదండి, ఏ అన్నదమ్ములు అనరు. అందువల్ల తనకి రావాల్సిన ఆ డబ్బుని, తన ఆస్తిని ఎలాగైనా సరే ఇంకా రప్పించుకోవాలని ఆ చెల్లికి గనక అసలు ఇవ్వకుండా నాకే మొత్తం ఇస్తే బాగుండని ఆ అక్క అనుకోవడం. ఆ చెల్లి ఏమో అక్కకి అంత ఆస్తి ఉంది కదా, అసలు అక్కకి ఇవ్వకపోయినా పర్వాలేదు, నాకు ఇస్తే బాగుండ నాన్నగారు అని చెప్పి ఆ చెల్లి అనుకోవడం. వాళ్ళిద్దరి పద్ధతులు ఇలా ఉన్నాయండి. వాళ్ళు పడే గొడవలు, వాళ్ళు పడే సమస్యలు చూసి వాళ్ళ నాన్నగారు వీళ్ళిద్దరికీ కూడా ఒక పరీక్ష పెడతారండి. వాళ్ళిద్దరిని పిలిపిస్తారనమాట. అమ్మ, నాకు వయసు అయిపోయింది, నాకు కొడుకులైనా కూతుర్లైనా మీరే ఇంకా ఈ బిజినెస్ని, ఈ ఆస్తిని అంతా కూడా మీరే కాపాడాలి. అంటే ఈ ఆస్తి మీ చేతుల్లో పెట్టబోతున్నాను, రేపు ఉదయం లేవగానే నా దగ్గరికి రండి, నా గది దగ్గరికి రండి అని చెప్పేసి ఆయన రూమ్ దగ్గరికి రమ్మంటారండి. అంటే వాళ్ళ అక్క చెల్లెలు కూడా చాలా సంతోషపడతారనమాట. ఎక్కడ లేని ఆస్తి అంతా కూడా మా నాన్నగారు నాకు ఎంత రాశారో, తనకి ఎంత రాశారో, తనకి ఎలా ఇవ్వబోతున్నారో, తినికి ఎలా ఇవ్వబోతున్నారో అని అక్క చెల్లెలకి ఇద్దరికీ కూడా అండి చాలా వరకు కూడా యాంగ్జైటీగా ఉంటారనమాట. చాలా కుతూహలంగా ఉంటారనమాట. ఇంకా పొద్దున్నే లేవగానే గబగబా రెడీ అయిపోయి వాళ్ళ నాన్నగారు చెప్పిన టైం కంటే ముందుగానే అక్కడికి వెళ్ళిపోయి నిలబడతారండి. ఇంకా వాళ్ళ నాన్నగారు ఏం చేస్తారనంటే 2 బాక్సులని, 2 ఇనప పెట్టెలని, అంటే అదొక ఖజానా కదండి, అప్పటి రోజుల్లో అలా ఉండేవి. అలా 2 పెట్టెలని మీకు ఇస్తున్నాను నేను. ఈ 2 పెట్టెలు కూడా మీ దగ్గర ఉంచుకోండి. వాటికి తగిన తాళాలు కూడా మీకు ఒక్కొక్కరికి ఒక్కొక్క తాళాన్ని ఇస్తున్నాను. ఇది నేను చెప్పేంత వరకు కూడా మీరు భద్రంగా మీ దగ్గరే ఉంచుకోవాలి. అలాగే నేను ఎప్పుడైనా అవసరమైతే కనుక నేను ఆ తాళాన్ని అడిగినప్పుడు ఆ బాక్స్తో సహా తీసుకొని నా దగ్గరికి రావాలి అని చెప్పి ఒక కండిషన్ పెట్టి ఒక పరీక్ష పెడతాడండి. ఎందుకు నాన్నగారు ఏదో ఇస్తారనుకుంటే, ఏదో వీలునామా రాస్తారు, డబ్బు ఆస్తి పేపర్లు మనకి ఇస్తారని అనుకుంటే ఏంటి నాన్నగారు ఏదో ఇనుప పెట్టి ఏదో మనకి ఇస్తున్నాడు ఇలాగా అని చెప్పేసి వాళ్ళు తిట్టుకుంటానే ఆ బాక్స్ తీసుకొని వెళ్తారండి. ఇంకా వాళ్ళ నాన్నగారు అన్నట్టుగానే అలాగే కొద్ది రోజులు గడుస్తాయి. ఆ తర్వాత ఈ అక్క చెల్లెళ్ళకి అనవసరమైన
ఆలోచనలండి. ఏ అక్క అనుకుంటుంది తన దగ్గర చెల్లి దగ్గర ఉన్న పెట్టికి డూప్లికేట్ తాళం అనేది ఒకటి రెడీ చేసి ఆ ఒరిజినల్ తాళమైనా సరే తాళం ఎలా అయినా సరే తన దగ్గర తీసేసుకుంటే అలాగా ఆ పెట్టిని ఓపెన్ చేసుకొని అందులో ఉన్న డబ్బు కూడా తిని కాజేసేయచ్చు కదా అనుకుని ఒక ఆలోచనలో ఉంటుంది. అందుకని ఒక తాళం చేసి అతని దగ్గరికి డూప్లికేట్ తాళం చేసి అతని దగ్గరికి వెళ్ళి డూప్లికేట్ తాళం చేయించి అంటే ఆ తాళం ఎలా ఇద్దరు పెట్టెలకి కూడా ఒకేలాగా ఉంటుందండి తాళం. అది తన దగ్గర ఉన్న తాళమే తీసుకువెళ్ళి డూప్లికేట్ చేయమని చెప్తుందనమాట. ఆ చెల్లి దగ్గరికి వెళ్ళి తనకి తెలియకుండా అంటే తన దగ్గర నిద్రపోతున్నప్పుడు ఆ చెల్లి దగ్గరికి రూమ్ దగ్గరికి వెళ్ళి తను నిద్రపోతూ ఉన్నప్పుడు తనకు తెలియకుండానే తన ఒరిజినల్ తాళం అనేది తీసేసుకొని ఈ డూప్లికేట్ తాళం అనేది అక్కడ పెట్టేస్తుందనమాట. ఇంకా అలా చేసిన తర్వాత చెల్లికి కూడా అదే ఆలోచన వస్తుంది కదా, ఇద్దరు కూడా పోట్లాడుకుంటూ ఉన్నారు, కిచులాడుకుంటూ ఉన్నారు, ఎవరికి ఆస్తి ఎక్కువ వస్తుందా అని. అలాగే అదే ఆలోచన ఆ చెల్లికి కూడా వస్తుందండి. తను కూడా అలాగే ఒక తాళాన్ని తీసుకొచ్చి డూప్లికేట్ తాళం తెచ్చి మార్చేస్తుంది. ఈ ఒరిజినల్ తాళం తను తీసుకువెళ్ళిపోతుందండి. ఇంకా తాళాలు అనేవి మారిపోతూ ఉంటాయి, డూప్లికేట్ తాళాలు వాళ్ళ దగ్గరికి వస్తూ ఉంటాయి అన్నమాట. ఇంకా కొన్నాళ్ల తర్వాత వాళ్ళ నాన్నగారు పిలిపిస్తారనమాట వాళ్ళిద్దరినీ కూడా. మీరిద్దరూ కూడా నేను ఇచ్చిన బాక్సులని తీసుకొని నా దగ్గరికి రండి అని ఆ తాళాలతో పాటు అతడి దగ్గరికి వెళతారనమాట. అప్పుడు ఆ తాళాలు ఏదైతే ఉన్నాయో అది ఇచ్చి ఆ బాక్స్ కూడా అక్కడ పెడతారు. వాళ్ళ నాన్నగారు ఆ బాక్స్ ఓపెన్ చేద్దామని చూస్తారు. చూసినప్పుడు ఆ బాక్స్ అనేది ఆ తాళానికి ఏదైతే కనుక డూప్లికేట్ తాళం కదండి అక్కడ మార్చింది, ఆ తాళానికి అది ఓపెన్ కాదనమాట. ఏంటి చెల్లెలు నేను ఇలాగా మార్చానన్న విషయం అనేది తనకి ఎలా తెలిసింది, తను కూడా నాలాగే మార్చేసినట్టుందే ఏమో మరి బాక్స్ అనేది ఓపెన్ కావట్లేదు అని చెప్పి అప్పుడు ఇద్దరు బాక్సులు కూడా ఓపెన్ కావండి. వాళ్ళు ఇచ్చిన తాళాలకి ఒరిజినల్ తాళాలు మటుకు వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు, డూప్లికేట్ తాళం మటుకు అక్కడ పెడతారనమాట. అంటే ఇద్దరు కూడా మార్చడం వల్ల వాళ్ళ నాన్నగారు కనిపెడతారు, వీళ్ళిద్దరూ కూడా ఏదో ఒక మోసం చేసే పనులు చేశారు అన్న విషయం అనేది అతను తెలిసిపోతుంది. వాళ్ళ కూతుర్ల దగ్గర అడుగుతాడండి, ఏమైంది, ఎందువల్ల నేను ఇచ్చిన తాళాలు ఏమైనాయి, ఎందుకని ఈ తాళం ఓపెన్ కావట్లేదు అని చెప్పి. ఇంకా నిజంగానే వాళ్ళు ఆ తాళాలని అడిగి తీసుకొని, నాన్నగారు మమ్మల్ని క్షమించండి, మేము ఇలాగా వచ్చేసి నేను ఒకళ్ళు మోసం చేయడం కోసం ఇలా డూప్లికేట్ తాళాన్ని తీసుకొచ్చి మార్చి అక్కడ పెట్టాము నాన్నగారు అని చెప్పేసి అని అన్నప్పుడు వాళ్ళ నాన్నగారికి తెలుస్తుందండి, తెలుసు మీరు ఇలా చేస్తారని నాకు తెలుసు, కానీ నా దగ్గర నిజమైన తాళం అనేది ఒకటి ఉంది అని చెప్పి అతని దగ్గర కూడా ఒరిజినల్ తాళం ఒకటి పెట్టుకుంటారండి. ఒక 2 బాక్సులు కూడా అతను ఓపెన్ చేసి చూపిస్తారనమాట కూతుర్లకి. నిజంగా అండి ఆ రెండిటిలోనూ కూడా సమానంగా ఇద్దరికీ కూడా సమానంగా పెట్టి ఆస్తిని ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎప్పుడూ కూడా అండి ఒక తండ్రి మనకి ఏదైతే మన కూతుర్లకి చెయ్యాలో, ఎటువంటి సమయంలో చేస్తే బాగుంటుందో అని చెప్పి అతనికి తెలుసు. ఆ ఆస్తితో పాటు ఆస్తిని వాళ్ళకి ఇవ్వటంతో పాటు వాళ్ళ మనస్తత్వాలను కూడా మార్చాలి. ఇలా కొట్టుకోవడాలు, కీచులాడుకోవడాలు అలాంటివి మానేసి చక్కగా హ్యాపీగా ఉండాలన్న ఒక ఆలోచనతో వాళ్ళ నాన్నగారు ఇలాంటి పరీక్ష పెట్టారు. ఇలా పెట్టడం వల్ల వాళ్ళకి ఏమవుతుంది, అనవసరంగా మనం ఒకళ్ళ మీద ఒకళ్ళ నమ్మకాన్ని పోగొట్టుకున్నాం, మన నాన్న దగ్గర అక్క చెల్లెళ్ళకు ఉండే అనుబంధాన్ని కూడా పోగొట్టుకున్నామే మనము. నిజంగానే మా నాన్నగారు ఇలా చేస్తారని తెలిస్తే కనుక మనం ఈ పని చేసి ఉండేవాళ్ళం కాదు అని చేస్తారని ముందుగానే మనకి తెలియాల్సిన అవసరం ఏముందండి. అది తల్లిదండ్రుల ఇష్టం. అది ఇచ్చేంత వరకు కూడా నాన్నగారు ఏది చేసినా మనకి మంచి కోసమే అన్న ఆలోచనతో కనుక వాళ్ళు ఉండగలిగితే కనుక నిజంగా వాళ్ళ పేరుని కాపాడుకునే వాళ్ళు. వాళ్ళ నాన్నగారు కూడా చాలా కూడా గర్వపడేవాళ్ళు అనమాట. నాన్నగారిని అనవసరంగా మనం మోసం చేసాము, ఇలాగా ఒకళ్ళు మనం మోసం చేసుకున్నామే అని వాళ్ళ ఆలోచన అనేది మారుతుందండి. ఒకళ్ళ మీద ఒకళ్ళకి ప్రేమ అనేది పెరగటం. నిజంగా అక్క నేను చాలా తప్పు చేశాను, ఈ ఆస్తంతా నువ్వే తీసుకొని అక్కనటం. అక్కేమో వచ్చేసి లేదు చెల్లి నువ్వు చాలా కష్టాల్లో ఉన్నావు, ఈ బాక్స్ కూడా నువ్వే తీసుకో అని చెప్పేసి అక్క అనటం. ఇలాగా వాళ్ళ అభిప్రాయాలు మార్చుకుంటారండి. నిజంగా భగవంతుడు కూడా అంతేనండి. మనం ఎంతో కష్టపడుతూ ఉంటాం, అయ్యో ఏం జరగబోతుందో మనకు అసలు డబ్బులు వస్తాయో లేదో, ఈ కష్టం నుంచి బయటపడతామో లేదో అని మధ్యలో అనవసరమైన పనులు మనం చేస్తూ ఉంటాం. మన మర్యాదను మనం పోగొట్టుకుంటాం, టెన్షన్ పడుతూ ఉంటాం, ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ ఉంటామండి. ఆ భగవంతుడు చేసే లీలలు అనేవి మనకు తెలియవు. అందువల్ల మనం వెయిట్ చేసి చాలా నిదానంతో ఓర్పుతో ఉండగలిగితే కనుక మనకి రావలసిన ఆస్తి కానీ సమస్యలు కానీ ఎలా తీరాలి అనేది ఆయన నిర్ణయిస్తాడండి. అందువల్ల కొంచెం వేచి ఉండు తల్లి. అందువల్ల ఈరోజు ప్రత్యేకంగా ఇలాంటి ఒక రహస్యమైన కథని నీతో ఒంటరిగా మాట్లాడడం కోసమే వచ్చాను. ఇలా కంగారు పడి అనవసరంగా ఈ కథలో ఉన్నట్టుగా నువ్వు కూడా కంగారు పడుతున్నావే కానీ నీకు జరగవలసింది అది కాదు. నీకు ఏం చేయాలి, ఎప్పుడు ఏమి ఇవ్వాలి అనేది నాకు బాగా తెలుసు.
నువ్వు ఎలా అయితే సంతోషిస్తావో, ఎలా ఉంటే సంతోషిస్తావో అంతకంటే 10 రెట్లు నిన్ను సంతోషంగా ఉంచడం కోసమే నేను ప్రయత్నిస్తున్నాను తల్లి అని చెప్పి మనందరికీ తెలియచేయడం కోసం బాబా ఈ కథని అందజేశారండి. ఇది అవునా కాదా అనే ఒక విషయాన్ని నా కామెంట్స్లో చెప్పండి. అంతేకాకుండా బాబా ఈ కథని మనకి అందించడం మట్టుకే కాదండి, ఈ కథ విన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా బాబా అందించబోయే ఒక వరం ఏంటి అని అంటే ఐశ్వర్య ప్రాప్తిరస్తు, ఐశ్వర్య సిద్ధిరస్తు అనే ఒక వరాన్ని మనకి ఇచ్చి వెళుతున్నారండి. నిజంగా ఖచ్చితంగా మనం నమ్మకంతో ఓర్పుతో ఉంటే మనకు జరగబోయేది ఏదైనా సరే మన మంచికే అని మన పెద్దవాళ్ళు ఎందుకు చెబుతున్నారండి. ఈ కథలో ఉన్న నిజాయితీ కనుక మనం అర్థం చేసుకుంటే నిజంగా ఏం జరిగినా మన మంచికే అన్నట్టుగా మనం అర్థం చేసుకోగలుగుతాం. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నచ్చుతుంది, ఎంతో నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుంది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. ఓం సాయిరామ్.